సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కలపల్లి, బేలూరు, చీలపల్లి, మాక్త క్యాసారం గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే చీలపల్లి గ్రామ సర్పంచ్ వీరన్న పాటిల్ మాట్లాడుతూ ముందుగా గ్రామ మహిళలకు, ప్రజలకు బతుకమ్మ పండుగ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన పథకాల సృష్టికర్త సీఎం కేసీఆర్ గారికి ఎంతోగానో రుణపడి ఉన్నామని, ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన చీరలను కట్టుకుని సామరస్యంగా, ఆనందంగా, ఆటపాటలతో బతుకమ్మ పండుగ జరుపుకోవాలని సూచించారు. కల్లపల్లి, బేలూరు తెరాస పార్టీ నాయకులు శంభరావు గ్రామ ప్రజలకు బతుకమ్మ పండుగ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆనంద్, రమేష్, గ్రామ రైతు బంధు అధ్యక్షులు జి రాజు నర్సింహులు, కల్లపల్లి, బేలూరు మాజీ సర్పంచ్ నాగేష్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన కేసీఆర్ గారు ఆడపిల్లలకు మన చీరల బతుకమ్మ పండుగ చీరల పంపిణీ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అంతగా జరుగుతుంది. మన విలేజ్ కూడా అందరికీ చీరలు వచ్చి అందరూ తీసుకొని సుఖ సంతోషాలతోటి మంచిగా బతుకమ్మ పాడి అందరూ కూడా పండుగ సంతోషంగా జరుపుకోవాలని దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. బతుకమ్మ పండుగ చీరలు మా కలపల్లి, బేలూరు గ్రామ పంచాయతీలో ఆడపిల్లలకు అందరికీ చీరలు పంపిణీ చేసినాం. ఈ చీరల పంపిణీ పండుగ సుఖ సంతోషాలతో చేసుకోవాలని కేసీఆర్ గారు పంపించిండ్రు. బతుకమ్మ ఆడాలని ఆడపిల్లలకు పెద్దన్నలాగా మనమందరము ఇట్లా అన్నీ మంచిగా చేసుకొని సుఖ సంతోషాలతో బతుకమ్మ పండుగ చేసుకోవాలని మా కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం.